మనం గురువు దగ్గరికి వెళ్ళి దేవుడు ఎవరు అని చెప్పేది ఆ గురువే అని తెలుసుకోవాలి. ఇవాళ గురువులందరికీ నమస్కారం చేస్తూ ఈ మంచి కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. సావిత్రి క్లాసిక్స్ పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, ఇక్కడికి వచ్చిన స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మహానటి సావిత్రి గారు ఎన్నో సినిమాల్లో చేశారు. మన తెలుగు నటి, గర్వంగా చెప్పుకునే తెలుగు నటి. చక్కగా నటించారు, పాటలు పాడారు, ఆటలు ఆడారు, నిర్మాతగా చేశారు, అలాగే దర్శకత్వం కూడా చేశారు. ఎన్నో సినిమాల్లో అక్కగా, చెల్లిగా, అమ్మగా, కోడలిగా, భార్యగా, వదినగా ఎన్నో పాత్రలు చేసి నవరసాల్ని ఎంతో బాగా పోషించారు. మనందరం చూస్తున్నాము ఆవిడని. ఇప్పటికీ 40 ఏళ్ళు అయిందండి ఆవిడ స్వర్గస్థులయ్యి. అయినప్పటికీ ఆవిడ గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఆవిడ గురించే ఇవాళ పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాము. మరి అలాగే ఆవిడ గురించే మనం సినిమాలు, మహానటి లాంటి సినిమా తీస్తున్నామంటే దానికి కారణం ఆవిడ జీవించడానికే పుట్టారు, ఇలా మళ్ళీ మళ్ళీ మనందరి హృదయాల్లో జీవిస్తూనే ఉంటారు అని చెప్పడానికి అర్థం. సో ఈ కార్యక్రమ మహోత్సవానికి వచ్చిన మా గెస్ట్లందరికీ స్వాగతం పలుకుతున్నాము. మరి అలాగే ముందుగా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా సావిత్రి గారి కూతురైన శ్రీమతి విజయ చాముండేశ్వరి గారిని, అలాగే అల్లుడు గారైన శ్రీ గోవిందరావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం, సుస్వాగతం అండి.